ఇరుకు చదువులు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు తరగతులు కొనసాగుతున్నాయి. 3 ఉపాధ్యాయులు 44 మంది విద్యార్థులు ఉన్నారు. సొంత భవనంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో ఒకే చిన్న గది ఉంది. ఇందులోనే ఓవైపు ఆర్ఓ ప్లాంట్ ఉంది, మరోవైపు బియ్యం బస్తాలు, కాగితాలు, ఇతర వస్తువులు ఉంచారు. ఇరుగ్గా మారిన గదిలోనే కూర్చోబెట్టి చదువులు చెబుతుండటంతో విద్యార్థులు ఇబ్బంది. ఇగో ఈయన్నే వాటర్ ట్యాంకు, ఆన్నే సంచులు, బియ్యం సంచులు, ఈ మధ్యాహ్న భోజనంకి సంబంధించి దాన్నే సామాన్లు అలానే చదువుకోవాలి పోరాగాన్లు. మీ 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 మంత్రులు, ఎమ్మెల్యేలు, మీరు కూడా అటువంటి స్కూళ్ళకు మీ పిల్లల్ని కూడా పంపించండి. అందుచే ఎవరైనా ఇక్కడ అందరు మాట్లాడతారు, లోకల్ బాడీ సర్పంచ్లను, ఎంపీటీసీ పిల్లలను అల్లకే పంపించాలని ప్రభుత్వ పాఠశాలకి. ఎందుకు మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించారా? మీరేమో కాన్వెంట్ స్కూళ్ళలో వేయాలి, ఇంటర్నేషనల్ స్కూళ్ళలో వేయాలి, కానీ ఎంపీటీసీ సర్పంచ్ పిల్లలేమో ప్రభుత్వ పాఠశాలకు. ప్రతి ఒక్కడు అమెరికా లాగా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటే ప్రైవేట్ పాఠశాలలు అనేదే ఉండవు. ఇరుకు చదువులు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు తరగతులు కొనసాగుతున్నాయి. 3 ఉపాధ్యాయులు 44 మంది విద్యార్థులు ఉన్నారు. సొంత భవనంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో ఒకే చిన్న గది ఉంది. ఇందులోనే ఓవైపు ఆర్ఓ ప్లాంట్ ఉంది, మరోవైపు బియ్యం బస్తాలు, కాగితాలు, ఇతర వస్తువులు ఉంచారు. ఇరుగ్గా మారిన గదిలోనే కూర్చోబెట్టి చదువులు చెబుతుండటంతో విద్యార్థులు ఇబ్బంది. ఇగో ఈయన్నే వాటర్ ట్యాంకు, ఆన్నే సంచులు, బియ్యం సంచులు, ఈ మధ్యాహ్న భోజనంకి సంబంధించి దాన్నే సామాన్లు అలానే చదువుకోవాలి పోరాగాన్లు. మీ 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 మంత్రులు, ఎమ్మెల్యేలు, మీరు కూడా అటువంటి స్కూళ్ళకు మీ పిల్లల్ని కూడా పంపించండి. అందుచే ఎవరైనా ఇక్కడ అందరు మాట్లాడతారు, లోకల్ బాడీ సర్పంచ్లను, ఎంపీటీసీ పిల్లలను అల్లకే పంపించాలని ప్రభుత్వ పాఠశాలకి. ఎందుకు మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించారా? మీరేమో కాన్వెంట్ స్కూళ్ళలో వేయాలి, ఇంటర్నేషనల్ స్కూళ్ళలో వేయాలి, కానీ ఎంపీటీసీ సర్పంచ్ పిల్లలేమో ప్రభుత్వ పాఠశాలకు. ప్రతి ఒక్కడు అమెరికా లాగా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటే ప్రైవేట్ పాఠశాలలు అనేదే ఉండవు.